ట్రంప్కి న్యాయస్థానంలో మరొక షాక్ తగిలింది. తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి బ్రేక్ పడింది. దేశంలో అక్రమంగా ఉంటున్న లేదా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలకు జన్మించే పిల్లలకు పుట్టుకతో సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేయలేరని బోస్టన్లోని ఫెడరల్ అప్పీళ్ల కోర్టు ట్రంప్ సర్కార్కి తేల్చెప్పింది. ఫస్ట్ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్కి చెందిన 3 జడ్జీల ప్యానల్ ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాన్ని నిలిపేస్తూ అట్లాగే ఆదేశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు అనుమతిస్తూ కింది కోర్టు జారీ చేసిన ప్రిలిమినరీ ఇంజెక్షన్ ఆర్డర్ని జడ్జీల ప్యానల్ సమర్థించింది. దీంతో ఈ అంశం మీద ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు చట్టపరంగా అవరోధాలు పెరిగినట్టేది. ఈ అంశం మీద ట్రంప్ ఆదేశాలను అడ్డుకున్న 5వ ఫెడరల్ కోర్టు ఇది. జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ వివాదాస్పద ఆదేశం మీద సంతకం చేశారు. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలకు జన్మించే పిల్లలకు ఆటోమేటిక్గా సంక్రమించే పౌరసత్వ హక్కు నిలిపేస్తున్నట్టు పేర్కొన్నారు. H-1B వీసా ఫీజు పెంపుని అడ్డుకోమని చెప్పేసి 88 లక్షలకు పెంచాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ వైద్య సిబ్బంది, మత సంస్థల నాయకులు, ప్రొఫెసర్లు సంయుక్తంగా శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకోబోతే ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని, తరగతి గదులు, టీచర్లను కోల్పోతాయి, దేశవ్యాప్తంగా పరిశ్రమలు, కీలక ఆవిష్కర్తలను కోల్పోయే ముప్పు పొంచి ఉందంటూ పిటిషన్లో చెప్పుకొచ్చారు. దాని మీద కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి. వాస్తవంగా ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు, కోర్టులు ఆపితేనే అర్థమైపోయినట్టుంది. అందుకని మీ అంతటి మీరు కనుక బయటికి వెళ్ళిపోయేటట్టయితే 17 ఏళ్ళు అంటే మైనర్ పిల్లలు ఎవరైనా కనుక అట్లా బయటికి వెళ్ళిపోయేటట్టయితే $2,500 సింగిల్ టైం డబ్బులు ఇస్తాననేసి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు.